అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికి అమ్మేనా అండి? ఏమైనా పేరేమైనా అందరూ అమ్మాయి యూనివర్సల్ అమ్మ. అదే కదా. మా అమ్మ అదే అందరికి యూనివర్స్ కి మా అమ్మ మా అమ్మ అమ్మ. అందుకే పేరు కూడా తెలియలేదు మాకు. మీ పేరు ఏమైనా చెప్తారా మాకు? సులోచన మేడం. సులోచన గారు. ఓకే. జయకృష్ణ గారు మీరు మాత్రం పేరు తెలుసు నాకు. ఎందుకు తెలుసు అంటారు అసలు మీ పేరు నాకు? వీడియోస్ లో చూస్తుంటారు కదా. కొంచెం అలా. కాకపోతే 999 ఇండియా ఏంటండి అసలు? నా బర్త్ ఇయర్ 1999. 1 తీసుకొచ్చి ఐగా మార్చి 3 పక్కన పెట్టాను అంతే. వా, ఎవరిదండి ఆలోచన? అదే ఒక అంటారు కదా, ఒక పద్ధతి, ఒక ప్లాన్, ఒక విజన్ మందే. మీదేనా? 999 ఇండియా అని పెట్టేసుకుందాం, ఇండియా మొత్తం చూడాలి మన వీడియోస్ అని, అంతేనా? అమ్మ, ఈ వీడియోస్ లో ఫస్ట్ థింగ్ నవ్వకుండా ఎలా యాక్టింగ్ చేయాలి ఒకసారి నేర్పించరా నాకు? వచ్చేస్తుంది మేడం. మనం వీడియో అంటానే మనకు నవ్వు అనేది రాదు. ఓకే. ఎన్ని టేక్స్ తీసుకుంటారు ఒక వీడియోకి మీరు? ఎన్నో డేస్ ఏం లేదు మేడం, ఒక హాఫ్ అన్ అవర్. మమ్మీ ఏమి ఎక్కువ నవ్వరు. అవునా? ఎందుకంటే నేను వీడియో తీసేటప్పటికి చాలా స్ట్రిక్ట్ గా సీరియస్ గా పకడ్బందీగా ప్లాన్ గా చేస్తా. సో వీడియో ఏం నవ్వేదేమి ఉండదు. ఓకే. మామూలుగా తర్వాత ఏమన్నా నవ్వుకుంటాం కానీ అంత నవ్వు వచ్చినా ఆపుకొని షార్ట్ వరకు పర్ఫెక్ట్ గా చేస్తుంది. ముందు వరకు నవ్వుతారు కానీ ఆ వీడియో షార్ట్ అప్పుడు అనగానే నవ్వు అసలు రాదు. నవ్వేదే లేదు. నవ్వు రాదు అసలు మేడం. అసలు నవ్వు రాదు. ఆహా. బై బర్త్ యాక్టర్ అండి ఆవిడ. బోన్ యాక్టర్ అంటారు కదా, బోన్ ఆర్టిస్ట్ మీరు. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేదా మీకు యాక్టింగ్ చేయడం? ఏం లేదు మేడం. అసలు ఏం లేదు. ఉహు. ఎందుకు అట్లా ప్రిపేర్ చేసినారు? అట్లా ఏ ఏం సమాధానం చెప్పకూడదు ఇట్లా? ఏం లేదు అది. వ- మా మమ్మీ అంతే సైలెంట్, కొద్దిగా ఎక్కువ మాట్లాడదు ఎవరితో బయట. ఎవరైనా నమ్ముతారా ఇప్పుడు ఈ మాట? అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా మేడం. అవును. రియల్ లైఫ్ ఏంటంటే మనము ఇట్లా చెప్పు ఈ అని అదొక నాటకము. ఓకే. రియల్ లైఫ్ ఏంటంటే అది ఆ అమ్మ ఇష్టం. బయట ఎక్కువ ఎక్కువ మాట్లాడరు. మామూలుగా అంటే కొద్దిగా కలిసిపోతే మళ్ళీ మాట్లాడదు. కొత్త ప్లేస్ కదా, కొత్త వాతావరణం కదా. మీకు 10 నిమిషాలు పోతే ఆటోమేటిక్ మళ్ళీ ఈ అలవాటు వచ్చేస్తా, అయిపోద్దా? అలవాటు అయిపోద్ది. మాటలు వచ్చేస్తాయి అప్పుడు. ఉమ్. ఈ 10 నిమిషాలు వెయిట్ చేయాలి నేను మీరు మాట్లాడడానికి, అంతేనా? పర్లేదు, అమ్మ వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడాలంటే పక్కన వాళ్ళకి కూడా టైం పట్టుతుంది. తప్పులేదమ్మా, వెయిట్ చేస్తాను నేను మీకోసం. సో 999 ఇండియా అని ఛానల్ పెట్టిన తర్వాత చాలా పేరు వచ్చింది. సో దానికి ముందు మాట్లాడతాను నేను ఒక 2 నిమిషాలు. ఏ ఊరు మీది? ఇక్కడి నుంచి? మాది సొంత ఊరు అయితే పూర్వమిల్ల దగ్గర నాగలకుంట్ల మేడం, ఓకే. కడప జిల్లానే. ఉమ్. మేము ఉండేది వచ్చేసి కడప జిల్లా కిందికి వస్తుంది, సిద్ధోట మండలం, మాధవరం 1 గ్రామం. ఓకే. ఎందుకు మారిపోయారట? ఎందుకు షిఫ్ట్? అంటే ఇది డాడీ వాళ్ళ ఊరు. మేము చాలా చిన్న పిల్లలప్పుడే మమ్మీ వాళ్ళ ఊర్లో కొద్దిగా సెటిల్ అయిపోయినాము. అక్కడ అక్కడ సెటిల్ కానీ అయిపోయారు. సొంత ఊరు ఇదే, కానీ అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉంటాం. తిరుగుతూ ఉంటారు అటు నుంచి అంతే. ఇటు. ఓకే. అంటే ఏమన్నా ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్తా ఉంటాం. ఏం చేస్తారు నాన్న అమ్మ? నాన్న లేరు, ఎమ్ముడిని ఇప్పుడు అడిగారు లేదు మేడం. తెలుసు. అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు డాడీ మామూలుగా బంగారు పని. మేము ఇది మా ఓకే. అదే అమ్మ? అమ్మ మామూలుగా నువ్వే చెప్పు, నువ్వు మారుతుంటే ఆ, కొద్దిగా ఓ 10 నిమిషాలు టైం తీసుకుంటా అన్నారు కదా, అని అందుకని. చెప్తా ఉంటే కొద్దిగా. అంటే విఓఏ అని సంఘాలు ఉంటాయి మేడం. ఓకే. ఒక గ్రామంలో ఇన్ని సంఘాలు ఉంటాయి. అంటే నా కింద 40 సంఘాలు ఉన్నాయి. ఓ. యానిమేటర్ అంటారు, విఓఏ అంటారు, ఓకే. విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్. సంఘాలన్నీ 40 సంఘాలని నేను మెయింటెన్స్ చేయాలి. అమ్మ బాబోయ్, ఇవన్నీ చేస్తూ వీడియోస్ చేస్తున్నారా మీరు? చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అది? 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా మేడం. ఓకే. ఏం చదువుకున్నారమ్మా మీరు? అడగొచ్చా? సారీ. డిగ్రీ బీకామ్ మేడం. డిగ్రీ బీకామ్ చేశారు. అమ్మ బాబోయ్, మీరేం చదివారు? నన్ను అడగండి, నాకు తెలీదు. ఏం చదివారు మీరు అసలు? నేను కూడా డిగ్రీ బీకామే. అమ్మ డిగ్రీ బీకామ్ చదివి నాకంటే ముందు మా అమ్మ చదివింది. అదే కదా, ఎప్పుడో చదువుకున్నారు. అసలు ఆ రోజుల్లో చదువుకొని ఇచ్చారంటే గొప్ప. అప్పుడు చదవలేదు మేడం. ఆహా. అప్పుడు రీసెంట్ గా జాబ్ కోసం ఇందుకోసం ఓపెన్ కట్టుకొని 10th ఇంటర్ డిగ్రీ అలా కంప్లీట్ చేశాను. అవునా? ఇద్దరు ఎట్ ఏ టైం పాస్ అయ్యారా ఏంటి కొంపదీసి? కాదు కదా. లేదు లేదు. ఓకే. పెళ్ళైన తర్వాత ఇప్పుడు చదువుకున్నారు ఈ మధ్య అవును కాలంలో. మేడం. ఎందుకని అలా? అంటే ఇప్పుడు నేను చేసే వర్క్ లోనే డిగ్రీ ఉంటే ప్రమోషన్ మీద పై జాబ్ కి వెళ్ళొచ్చు అని అట్లా ఓపెన్ ఓపెన్ రాశారు. ఆ. ముందు నుంచి 10th అయిపోయిన తర్వాత నుంచి జాబ్. 9th క్లాస్ లోనే మధ్యలోనే మ్యారేజ్ అయిపోయింది మేడం. 9th క్లాస్ లో? 9th క్లాస్ చైల్డ్ మ్యారేజ్ అండి ఇది, చిన్న పిల్ల మీరు అప్పుడు. కేసు పెట్టడానికి కూడా మా ఆయన లేడు మేడం. ఓకే. 9th క్లాస్ లోనే పెళ్లి చేసేసారు. 9th క్లాస్ లో 8th పూర్తయింది, 9th ఒక నెల పోయిన అంతే మేడం. అంతే. మీకు ఇష్టమేనా అప్పుడు అసలు పెళ్లి అప్పుడు చేసుకోవడం? ఏం తెలియదు మేడం. 9th క్లాస్ అంటే 13 ఏళ్ళు ఉంటాయి మీకు. అంతే 13 సంవత్సరాలు. అప్పుడు పెళ్లి చేసి పంపించేసారు. పెద్దవాళ్ళు ఏది చెప్తే అది. పెద్దవాళ్ళు ఏం చెప్తే అది. మీరండి పెద్ద. మేము పిల్లలు లేదు చెప్తాది. అప్పుడు పెళ్లి చేసుకొని వచ్చేసాక 10th చదువుకున్నారు అప్పుడు వెంటనే? మళ్ళా చదివాను. ఈ యానిమేటర్ గా చేరేటప్పుడే 10th ఇంటర్ డిగ్రీ అన్ని. యానిమేటింగ్ అనేది ఒకటి ఉందని మీకు ఎలా తెలుసు అసలు?
ఇక్కడ నేనే సంఘంలో చేరాలని ఉమ్, హౌసింగ్ వచ్చింది మేడం మాకు. ఓకే. హౌసింగ్ వచ్చినప్పుడు సంఘంలో ఉంటే హౌసింగ్ లోన్ వస్తుందని చెప్పి నేనే సంఘంలో చేరాలని ఉమ్, వేరే వాళ్ళని అడిగాను. ఉమ్, అప్పుడు నువ్వే యానిమేటర్ గా ఉండి నువ్వే సంఘాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు ఓకే. నేనే యానిమేటర్ గా చేరి నా సంఘాన్ని నేనే చేసుకున్నాను. అబ్బో, అప్పుడు అన్ని మీ నేనే వారన్నిటికీ సపోర్ట్ చేసేవాళ్ళ మీకు? చేసేవాడిని. మీరు మాత్రం డిగ్రీ బీకామ్ ఇప్పుడు చదువుకున్నారు. ఎలా అండి ఇలా? అమ్మ చూడండి ఎంత కష్టపడి చదువుకున్నారు. మీకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు? ఎప్పుడో కొద్దిగా ట్రాక్ తప్పింది మేడం చదువు మీద. ఎందుకు తెలీదు. అలా? పరిస్థితుల ప్రభావం కావచ్చు, లేకపోతే బయట ఫ్రెండ్స్‌తో ఎక్కువ జులాయిగా తిరగడం వల్ల కావచ్చు. ఉమ్, అటు ఇటుగా ట్రాక్ ఎప్పుడో పక్కన తప్పింది. ఉన్నారుగా, అడుగుదాం ఎప్పుడు తప్పిందో ట్రాక్ అని. ఇంటర్‌లో తప్పింది. మా అమ్మ నటించి వద్దులే. నా బరువు నేనే తీసుకుంటా. ఇంటర్‌లో తప్పింది. ఇంటర్లో తప్పింది. 10th ఎందుకు వరకు బాగున్నా. తప్పిందమ్మా? అంటే ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్లోనే తను పనికి వెళ్ళేవాడు మేడం. చెక్క పనికి, మా కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. అదేంటి మీరు అప్పటికే జాబ్ చేస్తున్నారు కదా? అంటే అంటే మేము చేసే జాబ్ కి శాలరీ ఎక్కువ ఉండదు మేడం. ఎంత తక్కువ ఉంటది. సంపాదించేవాళ్ళు మీరు నేను అప్పుడు? ఫస్ట్ నేను చేరింది 250 రూపాయలకి చేరా మేడం. 2006లో ఓకే. 250 రూపాయలకి చేరా నేను. 250 రూపాయలు. నా శాలరీ అంత. ఆ 250 రూపాయలతో అసలు ఏమొచ్చేవి మీకు అప్పుడు? అలా అతను కష్టపడేవాళ్ళం. అప్పటి నుంచి ఇంటర్లో మీరు చదువు కష్టపడే మానేసి పనికి వెళ్ళేవాళ్ళు? కార్పెంటర్ పనికి వెళ్ళేవాడు. ఓకే. పెద్ద పెద్ద కాబట్టి మీరు ఇంటికి ఇంకా అన్న అన్నున్నాడు ఉన్నాడు. కదా అన్న మీకు చనిపోయారు. ఈ మధ్య ఈ కాలంలో? మధ్య లేదు 2019లో ఆ టైంలో చనిపోయారు. నేను విన్నాను, ఈ స్టోరీ ఉమ్, విన్నాను ఎలా చనిపోయారు అనేది. ఉమ్. ఇట్స్ ఓకే. సో అన్న, మీరు, చెల్లి సిస్టర్. ముగ్గురు పనికి వెళ్ళే వాళ్ళ? ఆహా లేదు లేదు. వాళ్ళెవరు వెళ్ళరు మేడం. మా పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు కదా, వాళ్ళెవరు వెళ్ళరు. తను ఒక్కడే వెళ్ళాడు. మీరు ఒక్కరే భుజం మీద బరువు బాధ్యతలు వేసేసుకున్నారు అప్పటి అంటే నుంచి? అమ్మాయి ఆడపిల్ల కదా, మనం పని పంపించము. పెద్ద అబ్బాయికి హెల్త్ బాగాలేదు, ఉమ్, అందుకని తనే చిన్నప్పటి నుంచి కూడా పనికి వెళ్ళేవాడు, కష్టపడేవాడు. కష్టపడేవాడు. ఉమ్. ఓకే. మీ నాన్న ఉండగానే ఉమ్. అప్పటి నుంచే కష్టపడేవాళ్ళు. ఓకే. సో ఈ కష్టపడుతున్నారు, ఇంటర్ ఆపేశారు, మళ్ళీ చదువు కంటిన్యూ చేయాలని ఆలోచన రాలేదు? చేశాను ఇంటర్. నేను పని చేసుకుంటూ ఇంటర్ రెగ్యులర్ గానే వెళ్ళి రాశాను. ఎగ్జామ్స్ రాశారు? డిగ్రీ ఒకటి ఓపెన్ కట్టి రాశాను. డిగ్రీ ఒకటి ఇంటర్ వరకు ఓన్లీ సెలవులకే వెళ్ళేవారు పనికి. సెలవులు వచ్చినప్పుడే వెళ్ళేవారు. ఆదివారము అట్లా ఉమ్, వెళ్ళే దసరా అట్లా సెలవులు వచ్చినప్పుడు అప్పుడు వెళ్ళేవారు. ఇంటర్ వరకు కంటిన్యూ వెళ్ళేవారు. పనికి? స్కూల్ అయితే కాలేజ్ అయితే స్కూల్కి? కాలేజ్కి, ఓన్లీ స్కూల్? సెలవులకే పనికి వెళ్ళేవాడు. ఇంక ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా కార్పెంటర్ పనికి వచ్చేసాడు. అవునా? ఓకే. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరమ్మా అప్పుడు? బాగా అమ్మా నస పెడతానే ఉంటారు, ఇంట్లో ఉంటే గోల గోల అనిపించేది ఎవరు అసలు వీళ్ళు ముగ్గురులో? మీరు నా క్వశ్చన్ అడిగి నన్ను చూసారు మేడం. తనే మేడం. తినేనా ఫస్ట్ తనే. నుంచి గోల కనబడినట్టు కొట్టేది చిన్నప్పుడు. నిజమా? 100%. కొట్టించుకున్న రోజులు ఉన్నాయా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు లేదు. కొట్టట్లేదు. చిన్నప్పుడు దుమ్ము లేపు వదిలేదు. కొట్టేవాళ్ళం. ఇప్పుడు కూడా కొట్టాల్సింది. లేదులే మేడం. ఎందుకు కొట్టట్లేదు ఇప్పుడు? ఇప్పుడు రీల్స్ లో కొడతా. రియల్ అంటే రియల్ లైఫ్ లో ఏదో నేను ఏమన్నా అరిచినప్పుడు అవి మనసులో పెట్టుకొని రీల్స్ లో ఎప్పుడన్నా నన్ను కొట్టాలి మా సీన్ చేయాలన్నప్పుడు రియల్ గా కొడుతుంది. రియల్ గా? ఊరికి ఇట్లా మా చాలు నేను స్లాప్ సౌండ్ వేసుకుంటాలే అంటే నిజంగానే కొడుతుంది. ఉమ్, ఏ మామూలు ప్రాక్టీస్ అప్పుడు కూడా కొడుతూనే ఉంటది. ఓకే. ఇచ్చేనా కొట్టాల్సిందే. మరి 999 ఇండియా అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? నేను యాక్చువల్గా మా అన్న స్టోరీ చెప్పాను, యూట్యూబ్ లో చెప్పాను, చాలా వాటిలో చెప్పాను. మా అన్నకి సినిమాలు ఇవంటే పిచ్చి. ఓకే. సో మా అన్న చనిపోయిన తర్వాత ఆ బాధ్యత నేను ఎందుకు తీసుకోకూడదు అనే థాట్ నాకు వచ్చింది. ఉమ్, సో ఆ ప్రాసెస్ లో నేను కరోనా కంటే కొంచెం ముందు హైదరాబాద్ ఇదే కృష్ణానగర్ గడ్డ మీద 2-3 ఏళ్ళు 2-3 ఏళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను. వెళ్ళారా? జూనియర్ ఆర్టిస్ట్ కి వెళ్ళాను, ప్రొడక్షన్ బాయ్ వెళ్ళాను, వాటర్ బాయ్ వెళ్ళాను. అన్ని తిరిగి ఎక్కడ చిన్న చిన్న సీరియల్స్ లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు ఒక 5-6 సెకండ్స్ అట్లా ఉండేవాళ్ళు. ఉమ్, ఉమ్. మనకంటే